జడ్చల్లో గతంలో నేరాలు తగ్గినట్లు ముఖం పట్టినా మళ్ళీ తిరిగి నేరాలు ప్రారంభమవుతున్నాయి. వాస్తవానికి నేరాలు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? ప్రస్తుతం మన వద్ద జడ్చల్ల సిఐ కమలాకర్ గారు ఉన్నారు. సార్, వాస్తవానికి ఏదైతే గతంలో కంటే మళ్ళీ క్రైమ్ రేట్ పెరుగుతుంది జడ్చల్ల పట్టణంలో, దీని మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గతంలో అంటే ఇంతకుముందు మనకు సెజ్ అనేది లేకుంటుండే, ఇండస్ట్రియల్ జోన్ తక్కువ ఉంటుండే, అండ్ మైగ్రెంట్ పీపుల్ తక్కువ ఉంటుండే, అంత తక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కంపెనీస్ వర్క్ స్టార్ట్ అయినాయో అదర్ స్టేట్స్ నుంచి మనకు పీపుల్ రావడం ఎక్కువ జరుగుతుంది. మనం రీసెంట్గా ఏదైనా అఫెండర్స్ ట్రై చేసినా కానీ పట్టుకొచ్చినా కానీ మనకు అదర్ స్టేట్ అనేది ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఆ విధంగా కొద్దిగా నేరాలు పెరిగిన మాట అవసరం. కానీ వాస్తవానితో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మనకు క్రైమ్ రేట్ తక్కువనే ఉన్నది. అంటే కొన్ని ఆస్పెక్ట్స్, ఎగ్జాంపుల్ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ, ఈ మర్డర్ కేసెస్ కానీ, ఇటువంటి పరంగా చూస్తే మాత్రం మనకు తక్కువనే ఉంది. కానీ అదర్ ఇష్యూస్, మైనర్ ఎలోప్మెంట్స్ కానీ, ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అవి పెరుగుతున్నాయి. వాటిపైన మనకు పర్టికులర్గా అవేర్నెస్ అవసరం ఉంది కాబట్టి వాటిపైన అవేర్నెస్ పైన టార్గెట్ చేసుకొని వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. గత 2 రోజుల కిందట ఏదైతే మునవర్ దాబా కాడ 4 లక్షల రూపాయలు అలాగే 4 కిలోల వెండి దొంగతనం జరిగింది. దాని మీద ఎలాంటి చర్యలు చేపడుతుంది? 2 రోజులు ఏం క్లూజ్ చేపట్టారు? ఆ మునవర్ దాబా దగ్గర అయిన ఇష్యూలో కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ ఐడెంటిఫై చేశాము. అది ట్రాక్ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చెప్పడానికి రాదు. అంటే జడ్చల్ల గతంలో నకిలీ అయితే విత్తనాలకు సంబంధించి నకిలీ డబ్బులు అని, అలాగే నకిలీ నోట్ల మార్పిడి, అలాగే నకిలీకి సంబంధించి చాలా కొబ్బరి ప్యారాషూట్ లాంటివి నకిలీవి తారాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వాటి మీద తగ్గుముఖ పట్టాయి. వాటి మీద ఎలాంటి చర్యలు చేపట్టినారు? అటువంటి వాటిపైన యాక్చువల్గా మనకు నకిలీ విత్తనాల విషయంలో ఈ ఇయర్ కూడా మనం జూన్లో డ్రైవ్ చేయడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారులతో సహాయంతో. అటువంటి వాటిలో కూడా 2 కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఇయర్ కూడా. ఇది మిగతా వాటి విషయంలో అయితే మనం రెగ్యులర్ చెక్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మనకు అటువంటి ఆస్పెక్ట్ ఎక్కడ కనబడలేదు. ఈ ఇయర్లో మాత్రం ఎటువంటి ఆస్పెక్ట్ కనబడలేదు. నకిలీ విత్తనాలు ఒకటి మనకు ఐడెంటిఫై అయింది. అవి కూడా వాటిని కంప్లీట్ కంట్రోల్ చేసి జీరో అయ్యేటట్టు చూసుకుంటాము. గతంలో భద్రత విషయంలో సీసీ కెమెరాలు బస్టాండ్ ఏరియాలో కానీ కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సీసీ కెమెరాలే ముఖ్యం మీకు, కానీ సీసీ కెమెరాలు చాలా దగ్గర పనిచేయట్లేదని కూడా ఆరోపణలు వినిపిస్తుంది. దీని మీద ఏమంటారు? లేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మనకు ఫుల్ ఫ్లెడ్జ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. 100 కెమెరాస్ వరకు కూడా మనకు జడ్చల్ల పట్టణంలో ఉన్నాయి. కాకపోతే హైవేలో లేవు. హైవేలో కూడా మేము టార్గెట్ చేసాము. కంపెనీ సహాయంతో మొత్తం హైవే కూడా సెక్యూర్ చేయాలనే ఉద్దేశంతో అవి కూడా ఒక 1.5 మంత్లో మనకు కంప్లీట్ అవుతుంది. ప్రాసెస్ నడుస్తుంది. మిగతా కెమెరాస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వచ్చే 6 మంత్స్ నుంచి అయితే రెగ్యులర్ కెమెరాస్ వర్కింగ్ ఉన్నాయి. ఎక్కడ కూడా మన కెమెరా డిస్టర్బెన్స్ లేదులేండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. కాకపోతే వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మనం హైవేస్కి కవర్ చేసుకున్నాం కానీ రూరల్ ఏరియాస్ కానీ, మెయిన్ ఏదైతే టీ జంక్షన్ కానీ ఏవైతే ఉన్నాయో అలాగే విలేజెస్లో కూడా మనకు అవసరం ఉంది. అవి కన్సర్న్ విలేజెస్తో మనం మాట్లాడేసి ఎప్పటికప్పుడు ఈ మధ్య కాలంలో కూడా దగ్గర 6 మంత్స్లో మేము ఎంతగానో ఒక 30 కెమెరాస్ వరకు వర్కౌట్ చేసాం. అవి కంటిన్యూ చేస్తాం. ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి మ్యాక్సిమం కెమెరాస్ వర్క్ అయ్యేటట్టు చూసుకుంటాం. జడ్చల్ల పట్టణంలో NH44తో పాటు ప్రస్తుతం ఉన్న టౌన్లో ఉన్న లాడ్జ్లు ఏదైతే వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా మైనరు బాలులు కూడా వ్యభిచారంలోకి లాగుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? ఈ స్పందన ఏమిటి? లేదు, ఇప్పటివరకు అయితే మనం వచ్చేది ప్రతి వారం కూడా మనము చెకింగ్ చేస్తున్నాము. మైనర్లు అయితే ఎక్కడ ఐడెంటిఫై కాలేదు కానీ లాడ్జెస్ లో రెగ్యులర్ వాళ్ళ పైన వాచ్ పెడుతున్నాము. ఇప్పటివరకు అటువంటి మన నాలెడ్జ్లో కానీ కేసు కూడా ఎక్కడ రిజిస్టర్ కాలేదు. కానీ చెకింగ్స్ కంటిన్యూ చేస్తే వాళ్ళపైన కంప్లీట్ సర్వేలెన్స్ చేసుకుంటుంది. మన పోలీస్ టర్న్ అయితే కంప్లీట్ సర్వేలెన్స్ ఉంటుంది. వాళ్ళ రెగ్యులర్ రికార్డ్స్ కూడా మనం వీక్లీ వన్స్ ఒకసారి తెప్పించుకొని చెక్ చేస్తున్నాము. ఎక్కడన్నా రికార్డ్ ఎంట్రీ చేయలేదని ఉన్నా కానీ వాళ్ళపైన నోటీస్ ఇచ్చేసి వాళ్ళని కంపల్సరీ ఉండేటట్టు చూస్తున్నాము. అందరి దగ్గర కూడా కెమెరాస్ పెట్టించాము. కెమెరాస్ లేని కూడా ఐడెంటిఫై చేసాము. ఇంకో 2 లాడ్జెస్ అవి కూడా కెమెరాస్ పెట్టిస్తాము. ప్రతిదీ రికార్డ్ అయ్యేటట్టు చూసుకుంటాం. వాటిలో ఇక్కడ సమీపంలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇదే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా పబ్లిక్ లేబర్ వస్తుంటారు. వీటితో ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు? వీటి పట్ల ఎలాంటి వ్యవహరిస్తున్నారు? గత లెవెల్లో మనము 2 మంత్స్ బ్యాక్ అనుకుంటాం కదా, అన్ని కంపెనీస్ కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఎంప్లాయీస్ అంటే నాట్ ఓన్లీ మైగ్రెంట్ పీపుల్, ఎవరైతే లేబర్ అని కాదు, హెడ్ వర్క్ కూడా అందరివి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అవి ఆధార్ కార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే డ్రైవ్ కంటిన్యూ కూడా చేస్తాం. ఎందుకంటే ఏ కంపెనీలో ఎవరు ఉన్నారు లేరు అనేది రికార్డు కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని నోటీస్ ఇచ్చేసి మనం రికార్డ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆల్ సెజ్లో ఉన్న అన్ని కంపెనీస్ నుంచి కూడా తీసుకున్నాము. అది ఫర్దర్ కూడా కంటిన్యూ చేసి ఆ రికార్డ్ అలాగే మెయింటైన్ చేస్తాం మన దగ్గర. అంటే ఇది చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా జడ్చల్ల పెట్టింది పేరు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నడుస్తుంటుంది. దీని మీద ఎక్కువగా జడ్చల్లలో రియల్ ఎస్టేట్ కేసులు నమోదవుతున్నాయని తెలుస్తుంది. దీని మీద ఎలాంటి కేసులు ఎక్కువ నమోదుతున్నాయి?
రియల్ ఎస్టేట్ కన్నా కానీ మేజర్గా ఈ హద్దు పంచాయతీలు ఎవరైతే హద్దు పంచాయతీలు ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర. వాటిపైన మనం మాక్సిమం వాళ్ళ పాలల్లో పంచాయతీ ఎక్కువ ఉంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి 1-2 కేసులు ఉంటాయి, పాలల్లో ఇష్యూస్ ఎక్కువ మనకు 20-30 కేసులు తగులుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు వాళ్ళని సంధాయిస్తున్నాము. వినకపోతే వాళ్ళని బైండ్ అవుట్ చేసేసి కోర్టు ద్వారా చూసుకోమని చెప్పి పరిష్కారం విధంగా చూపిస్తున్నాము. అటువంటి వాటిపైన కూడా ఎప్పటి కూడా వాళ్ళకు అవేర్నెస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటేనే బాగుంటుంది. మాట్లాడుకొని కొట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. కాబట్టి వాటి విషయాలు వాళ్ళకి అవేర్ చేస్తున్నాము. వినని వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తున్నాము. అది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వీటిలో అంటే ఎక్కువ సైబర్ కేసులు మన దగ్గర ఏమైనా నమోదు అవుతున్నాయా? మన దగ్గర మిగతా వాళ్ళతో పోలిస్తే మన దగ్గర సైబర్ కేసెస్ తక్కువనే ఉంది. కాకపోతే ఇప్పుడు అందరికి కూడా మీ సమక్షంలో చెప్పడం ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ మెయిన్ ఏదైతే ఉందో ఇష్యూస్ అవి మనకు తెలిసిన వాళ్ళని అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదే సేమ్ టైం చైల్డ్ పోర్నోగ్రఫీ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని దూరంగా ఉండడం, ఆ పోర్నోగ్రఫీకి దూరంగా ఉంచి అన్నెసరీ ఇష్యూస్ క్రియేట్ కాకుండా చూసుకోవడం అందరికీ మంచిది. అలాగే ఈ సైబర్ క్రైమ్ దాంట్లో కూడా ఏది కూడా మనకి ఊకనే రాదు. కాబట్టి అటువంటి వాటిపైన రెగ్యులర్ మనము సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రతి బుధవారం రోజు కూడా కండక్ట్ చేస్తున్నాము. అది కంటిన్యూ చేస్తాము. అది మాక్సిమం ఇంకా కంట్రోల్లోనే ఉంది, కంట్రోల్లోనే ఉండేటట్టు చూసుకుంటాము. అంటే ఎక్కువగా సైబర్ క్రైమ్లో మైనర్ల విషయాల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. జడ్చర్ల టౌన్లో ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్నాయి ఈ మధ్య. దీని మీద ఎలాంటి అంటే చిన్నపిల్లలతో పాటు మీకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? సైబర్ మైనర్స్ పైన అయితే మనకు కేసెస్ లేవు ఇప్పటివరకు అయితే సైబర్ క్రైమ్ పరంగా. కాకపోతే ఈ ఎలోప్మెంట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. అమ్మాయిలు 16 ఏళ్ళ తర్వాత ఎలోప్ అవ్వడం, లేదంటే మ్యారీడ్ పీపుల్ కానీ మేజర్లు కూడా ఎలోప్ అవ్వడం అనే దానిపైన ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. వాటి విషయంలో అయితే మేము కూడా కాన్సన్ట్రేట్ చేశాము. రెగ్యులర్గా స్కూల్స్, కాలేజెస్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాము. అవి కంటిన్యూ చేయడం ద్వారా మనం వాళ్ళని కంట్రోల్ చేయాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ తప్పదు. కాబట్టి కంపల్సరీ అవి ఇంక్రీజ్ చేస్తాం. ఇంకా అవేర్నెస్ ఇంక్రీజ్ చేసేసి అవి ఇంకా కంట్రోల్ అయ్యేటట్టు చూస్తాం. యువత చిన్నతనంలో డ్రగ్స్కి ఎక్కువ అలవాటు పడుతుంది, మత్తు పదార్థాలపై ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటిపైన ఏమైనా కేసులు నమోదయ్యా? ఎలాంటి మత్తు పదార్థాలపై డ్రగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఇయర్లో మనకైతే ఎటువంటి డ్రగ్ కేసు రిపోర్ట్ కాలేదు. మనం రెగ్యులర్గా సెజ్ ఏరియాలో కానీ, హోటల్స్లో కానీ, చాయ్ బండిల దగ్గర కానీ వీటి దగ్గర మనం సెర్చ్ చేస్తున్నాం. మనం నాలుగు లేదు. వాటిని అట్లాగే స్ట్రిక్ట్ సర్వేలెన్స్ పెట్టేసి అటువంటివి కానీ ఇవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువగా అంటే సాయంత్రం సమయంలో ట్రాఫిక్ ఫుల్గా జామ్ అవుతుంది. ఇప్పటికీ కొత్త రోడ్లు ఇస్తున్నారు, దీంతో ఇబ్బందికరంగా మారుతుంది. ట్రాఫిక్ నియంత్రణ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? మనకు ట్రాఫిక్ ప్రోన్ ఏరియాస్ అయితే 2 ఉన్నాయి వాస్తవానికి. ఒకటి ఫ్లైఓవర్ కింద, ఇంకోటి మనకు సిగ్నల్ గడ్డ దగ్గర వర్క్ నడుస్తుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఏదైతే ట్రాఫిక్ ఈవినింగ్ టైం ఏదైతే పర్టికులర్ 4 to 5, 4 to 6 మధ్యలో మా బ్లూ కోటలను పెట్టేసి అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయించుకుంటున్నాము. అది వర్క్ కంప్లీట్ త్వరగానే కంప్లీట్ అవుతుంది. అది క్లియర్ కాగానే మనకు ఆ ఇష్యూ క్లియర్ అయిపోద్ది. ఇక ఫ్లైఓవర్ కింద మాత్రం ఉన్న పనుల వాళ్ళందరినీ కూడా సైడ్ జరిపించేసి అది ఓపెన్ లాన్ క్లియర్ చేసాము. అది మాక్సిమం మాకు కంట్రోల్ లేదు. ఒక వర్షం పడ్డ రోజు తప్ప మిగతా అసలు ట్రాఫిక్ ఇష్యూ అని లేనేలేదు. ఇంకోటి దీటిపల్లి దగ్గర ఒకటి మాత్రం అది రోడ్ వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ కొద్ది ఇష్యూస్ ఉన్నాయి. అది నెలలో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ ఇష్యూ కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి. కంపెనీకి సంబంధించి రెంట్లకు వస్తుంటారు విద్యలు. వాటి జాగ్రత్తలు ఎలాంటి సూచనలు, ఇంటి యజమానులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? మేము ప్రతిసారి కూడా కాలనీస్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే పత్రికాముఖంగా చెప్పడం ఏంటంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఆధార్ కార్డ్ కంపల్సరీ కలెక్ట్ చేయండి. వాళ్ళు కన్సర్న్ ఏది కంపెనీలో పనిచేస్తుండో కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎవరికంటే వాళ్ళు గుడ్డిగా రెంట్స్కి ఇచ్చేసి తర్వాత ఇది అనుకొని ఇష్యూ అయిందని చెప్పేసి కాబట్టి కానీ ముందే అవేర్ చేయండి. అలాగే మీకు ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించి వీళ్ళు తేడా కనిపిస్తున్నారు రెంట్కి వచ్చే వాళ్ళు ఉన్నారంటే మా ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా క్రాస్ చెక్ చేస్తాం. ఒకవేళ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలని పరిస్థితి అంటే మా నోటీసులో పెట్టినా మేము క్రాస్ చెక్ చేస్తాం. కానీ సెక్యూర్డ్గా ఉండడం అందరికీ కూడా ఉత్తమం. పెట్రోలింగ్ బ్యాంక్ సంబంధించి రాత్రిపూట ఎలాంటి గస్తీ నిర్వహిస్తున్నారు? ఎక్కువగా ఎలాంటి కేసులు మన పట్టణంలో నమోదని? మ్యాక్సిమం మనకు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఎక్కువ కేసులు మిస్సింగ్ కేసెస్, ఎలోప్మెంట్స్, ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, కొట్టుకున్న చిన్న చిన్న గట్టు తగాదాల ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. ఈ అదర్ ఇష్యూస్ మిగతావన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. ఈ పట్టణంలో నైట్ టైంలో పర్టికులర్గా మనం డైలీ ఒక పెట్రోలింగ్ పార్టీ అయితే కంపల్సరీ మూవ్మెంట్ ఉంటుంది. డే టైం కన్నా నైట్ టైం కంపల్సరీ 10 to మార్నింగ్ 5 పెట్రోలింగ్ మూవ్మెంట్ ఉంటుంది. రోజు కూడా మనం 3 నుంచి 4 బీట్లు డైలీ మనం బీట్లు తిప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నైట్ అవేర్నెస్ కోసం మనం ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే ఒక స్పెషల్ ఒక ఆటో పెట్టేసి నైట్ కంప్లీట్గా మైక్ పెట్టేసి మనం మూవ్మెంట్ చేపిస్తున్నాం. ఎందుకంటే జడ్చర్ల పట్టణంలో మ్యాక్సిమం క్రైమ్ ప్రాపర్టీ పరంగా చూస్తే, ప్రాపర్టీ పరంగా చూస్తే సాటర్డే నైట్ ఆర్ సండే నైట్ మాత్రమే అవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని పర్టికులర్ ఒక ఆటోని మైక్ పెట్టేసి దొంగతనాల విషయంలో పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఎవరు కూడా తాళాలు వేసుకొని చెప్తే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి అని, లేదంటే తాళం మీరు బయటకు వెళ్తున్నప్పుడు కానీ సస్పిషియస్ మూవ్మెంట్ ఎవరన్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి రెగ్యులర్గా చెప్తున్నాము. ప్రాపర్టీస్ ఎవరన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఎంబోడీ తీసుకెళ్ళాం కానీ ఇంట్లో పెట్టొద్దన్న విధంగా మనం అవేర్నెస్ ఇస్తున్నాము. అది ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తాం.
యువత ఎక్కువగా నేర మూడులోకి వెళ్లకుండా, అలాగే జడ్చల పట్టణానికి సంబంధించి ఎలాంటి భద్రతలు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు పబ్లిక్? నేను పర్టికులర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే యువతకు అందరికి కూడా ఈ రోజు కనబడేది ఏది కూడా శాశ్వతం కాదు. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ రోజు కనిపించే ఆకర్షణ కానీ, ఈ రోజు కనిపించే ఇష్టాలు కానీ ఇవన్నీ కూడా టెంపరీ. వాటి వల్ల ఇప్పుడు ఇష్టాన్ని పెంచుకుంటూ పోతే రేపు పొద్దున కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రేమ వ్యవహారం అని అనుకోవచ్చు, లేదంటే ఈ మత్తు పదార్థాల విషయంలో కానీ ఏదన్నా సరే వాటిని ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే, ఎంత దూరంగా ఉంటే వాటి కెరీర్ బిల్డ్ అవుతుంది. అండ్ రేపొద్దున మీకు ఒక 25-26 ఏళ్ల తర్వాత మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కనబడే వాటికి మాక్సిమం దూరంగా ఉండి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటి ఆలోచనలు దూరంగా ఉండాలంటే స్పోర్ట్స్ వైపు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అని గుంపులుగా తిరగడం చేయడం వల్ల అన్నెసరీ ఇష్యూ తప్ప లాభం లేదు. కాబట్టి వాటిని దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఎప్పుడైతే మాకు కూడా ఎక్కడన్నా కనబడ్డా కానీ పిల్లల్ని పిలిపించేసి కౌన్సిలింగ్ చేస్తాము, అటువంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది జడ్చల పరిస్థితి. నేరాలు తగ్గుముఖం ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా గస్తీ కాస్తున్నాం. ఎలాడగానే నేరాలు పెరగకుండా ఎప్పటికీ కూడా మేము ప్రత్యేక భద్రత చేస్తాం. ఎప్పుడప్పుడు నిఘా కెమెరాతో పర్యవేక్షిస్తాం. ఎక్కువ శాతం యువత ముందు ముఖ్యంగా చెడిపోవడానికి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా చెడిపోతున్నారు. దాన్ని కొద్దిగా దూరంగా పెట్టాలని కూడా సిఐ కమలా గారు సూచిస్తారు.